దుర్గామాత ఎలా జన్మించిందో మీకు తెలుసా? పూర్వం మహిషాసురుడు అనే శక్తివంతమైన గేదె రాక్షసుడు ఉండేవాడు. అతనికి బ్రహ్మదేవుడి నుండి ఒక వరం లభించింది. ఏ పురుషుడు అతడిని ఓడించలేడు. ఈ వరం కారణంగా మహిషాసురుడు దేవతలను స్వర్గం నుండి తరిమికొట్టి ముల్లోకాలలో అల్లకల్లోలం సృష్టించాడు. అతడిని ఓడించలేకపోయిన దేవతలు బ్రహ్మ, విష్ణువు, శివుడి నేతృత్వంలో తమ శక్తులన్నిటినీ ఏకం చేశారు. ఈ సమిష్టి శక్తి నుంచే అత్యంత శక్తివంతమైన స్త్రీ దేవత అయిన దుర్గాదేవి ఆవిర్భవించింది. ప్రతి దేవుడు దుర్గకు ఒక ప్రత్యేకమైన ఆయుధాన్ని బహూకరించారు. ఉదాహరణకు, విష్ణువు తన శక్తివంతమైన చక్రాన్ని మరియు శివుడు తన త్రిశూలాన్ని ఇచ్చారు. ఈ దివ్యాస్త్రాలతో దుర్గ తిరుగులేని శక్తిగా మారింది. దుర్గాదేవి తన సింహాన్ని అధిరోహించి మహిషాసురుడిని యుద్ధానికి సవాలు చేసింది. 9 రోజుల పాటు జరిగిన భీకర పోరాటంలో మహిషాసురుడు రకరకాల రూపాలు మార్చుకున్నాడు. చివరకు దుర్గాదేవి ఆ గేదె రాక్షసుడిని సంహరించి మహిషాసుర మర్దినిగా కీర్తించబడింది.